ఈరోజు మన ఫుడ్ ఫెస్టివల్లో ఏ రెసిపీ నేర్చుకోబోతున్నామో చూద్దామా. సో అందరికీ ఎంతో ఇష్టమైన బనానా రవ్వ కేసరి చేస్తారు. సో ఎలాగో లైక్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. రెసిపీకి కావాల్సిన పదార్థాలు: రవ్వ, బనానా, డ్రై ఫ్రూట్స్ లైక్ కాజు, బాదాం, కిస్మిస్, నెయ్యి, షుగర్, ఇలాచీ పౌడర్, పాలు. ఇప్పుడు తయారు చేసుకునే విధానం: ఫస్ట్ హాఫ్ కప్ నెయ్యి వేసుకుందాం. పాలు పక్కన ఉడుకుతున్నాయి. నెయ్యిలో కొన్ని కాజు, కిస్మిస్, బాదం వేసుకొని ఇప్పుడు ఫ్రై చేద్దాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం. సిమ్లో పెట్టి లోతు గిన్నెల్లో మాత్రమే ఈ డిష్ని చేయండి. సో ఆ ఫ్రై అయిపోయాక అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి దాంట్లో 2 కప్స్ రవ్వ వేయండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు రవ్వని కూడా ఫ్రై చేసుకుందాం. అలాగే 20 మినిట్స్ వరకు, లేట్ అయినా పర్లేదు, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు బనానాస్ యాడ్ చేసుకుందాం. కావాలంటే బనానా పల్ప్ స్మాష్ చేసిన బనానాని కూడా యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు మెల్లిగా స్మాష్ చేసుకుంటూ ఆ రవ్వలో మిక్స్ చేసేయాలన్నమాట. పూర్తిగా రవ్వలో కలిసిపోవాలి. ఇప్పుడు ఒక బౌల్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసుకుందాం. దాంట్లో వేసుకొని మంచిగా కలిపేసుకుందాం. మొత్తం అంతా స్మాష్ చేస్తూ మొత్తం కలిపేద్దాం. దీంట్లో ఇప్పుడు 2 కప్స్ పాలు వేద్దాం. ఈ పాలు వేసాక మెత్తగా బనానాస్ అలాగే షుగర్ నీట్గా దాంట్లో డిజాల్వ్ అయిపోతుంది. కలుపుతూ దాన్ని మిక్స్ చేస్తూ పాలు యాడ్ చేస్తూ దాన్ని ఉడకబెట్టాలి. సో ఫస్ట్ పల్చగా ఉంటుంది. చిక్కగా అయ్యేంత వరకు సిమ్లో పెట్టి మంచిగా కలుపుతూ దాన్ని సో చూస్తున్నారు కదా, చిక్కగా అవుతుంది వేపర్ తోటి. సో మెల్లిగా అలా కలుపుకుంటూ ఈ పాలు వేడేంత లోపు బనానా కూడా మెత్తగా అయిపోయి దానిలో డిజాల్వ్ అయిపోతుంది. సో కాసేపు వెయిట్ చేసి అది చిక్కబడేంత వరకు కలుపుతూ ఉండాలి. చూసారుగా, చిక్కబడిపోయింది ఇలా. ఇప్పుడు దీంట్లో అట్రాక్టివ్నెస్ కోసం ఒక కలర్ వేస్తున్నాను. బనానా కాబట్టి ఎల్లో కలర్ యూస్ చేశాను. మొత్తగా దాంట్లో డిజాల్వ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. కలర్ మొత్తం ఎక్కడా వదలకుండా మొత్తం అంతా రవ్వకి అంటించేటట్టు కలపాలి. సో కలిపేసాము, అయిపోయింది. ఇప్పుడు ఎండ్కి వచ్చేసింది రెసిపీ. దీనిలో కొంచెం ఇలాచీ పౌడర్ వేసి నీట్గా కలిపేసుకుందాం. సో లాస్ట్లో మంచి నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని పైన వేసి దాన్ని కూడా దీనిలో మిక్స్ చేసేస్తాను. ఇప్పుడు డ్రెస్సింగ్ చేసేద్దాం దాన్ని. సో మన రెసిపీ తయారైపోయింది. తయారైన విధానం చూసారు కదా, మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. దీన్ని
ఫస్ట్ మనం డ్రెస్సింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు డ్రెస్సింగ్ చేసేసాను ఇక్కడ, యూ కెన్ సీ. ఓ, అక్కడ మనకి రెసిపీ తయారైపోయింది. చేశాను. సో ప్లేస్ చేసేస్తాను. వావ్, యు సీ హౌ దీని మీదే- సూపర్బ్ ఇట్ ఈస్. వావ్. దీని మీద కొన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసేస్తే మన రుచికరమైన బనానా బనానా రవ్వ కేసరి రెడీ. రెడీ. సో టేస్టీ, టేస్ట్ చూసి చెప్పేస్తారు. ఓకే, మన రుచికరమైన బనానా రవ్వ కేసరి రెడీ. ఇప్పుడు మనం టేస్ట్ ఉన్నాను. చాలా టేస్టీగా ఉంది. వావ్, ఆ బనానా ఫ్లేవర్ అయితే ఏం చెప్పమంటారు, చాలా టేస్టీగా ఉంది. మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ రెసిపీ నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.